శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేము శీతరణి సాంగత్యమునంగాక దుర్మేధన్ దాటంగన్ వచ్చునే సుతవధూ మీనొగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోధినిన్ మహాఘోర అమిత అంబోధిన్. ఆ ఘోరమైన అంటే లోతైనటువంటి మహాసముద్రాల్ని ఎవరైనా దాటగలరా? దాటాలంటే ఒక చిన్న నది దాటాలంటేనే ఏదో తప్ప కావాలి. అలాంటిది మహాసముద్రాన్ని దాటాలంటే ఏముండాలి చెప్పారు ముకుందమాల్లో ఏముండాలో. భక్తి నావం ప్రపశ్యాని. ఆ భక్తి అనేటువంటి ఒక నామాన్ని పట్టుకోండి, హాయిగా విశ్రాంతిగా అదేంటి నావలో పడుకొని అవతల ఒడ్డుకి చేరగలము అని కదా చెప్తారు. అలాగా ఎలా సాధించలేమంటున్నారు? శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ. ఓ రాక్షసేశ్వరా, నాకు నాన్నగారు అని మనిషాడు, ఇంకా వేదార్థాన్ని చెప్పేస్తున్నాడు, భగవతత్వాన్ని చెప్పేస్తున్నాడు. తను నేర్చుకున్నటువంటి విషయాన్ని, సత్యమైన యథార్థమైనటువంటి నిత్యమైనటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నాడు భగవత్ కృప వల్ల. అన్ని శాస్త్రాలు చదివేశాను రాక్షసేశ్వర. కథలు గాథలు అన్ని కూడా తవ్వి చూశాను. తవ్వి చూసా అంటే ఏవో ముందర గులకరాళ్ళు వస్తాయి, ఏవో ఇసుక వస్తుంది, పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. సారవంతమైన మట్టి రావాలంటే తవ్వాలి కదా, అప్పుడు కదా సారవంతమైన మట్టి వస్తుంది. అలాగా తవ్వి చూశాను, ఏది మంచిది అనేది శాస్త్రాల్లో కూలంకషంగా నేను పరిశోధించి చూశాను. ఈ సంసారము భయంకరమైన పారావారం లాంటిది. అమ్మో, చాలా భయంకరమైనటువంటి సముద్రం అని నాకు అర్థమైపోయింది. సముద్రంలో ఏముంటాయి? ఈ సంసార సముద్రం కూడా అదే. అందుకే సముద్రంతో పోలిస్తున్నారు ఈ సంసారాన్ని. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగలాలు. దాంట్లో ఆ సముద్రంలో తిమింగలాలు ఉంటాయి, తర్వాత కెరటాలు ఉంటాయి, తర్వాత ఏంటి అవన్నిటిని దాటుకుని వెళ్ళాలంటే మనం దిగామనుకోండి వాటి నోట్లో పడిపోతాం. అంచేత సులువుగా సముద్రం దాటాలంటే కొంతవరకే ఎదగలరు. సముద్రం అసలు ఎవరు కూడా దాటలేరు కదా. ఈ సంసార సముద్రాన్ని కూడా దాటడానికి మన శక్తులు కానీ యుక్తులు కానీ మనం ఇందాక ముందరే వచ్చి చదివాను, మన అతిథులతో కానీ పనికిరావు అని చెప్తున్నాడు ప్రహ్లాదు. ఈ సంసార సముద్రంలో వేయేటికిన్ గాథల్ మాధవ సేముషీతర్ని సాంగత్యమునన్